నాకు తెలుసు విజయ్, ఇప్పుడు నువ్వు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ప్రశాంతంగా జరిగిపోయే మన జీవితంలోకి వచ్చి ఆ చంద్రిక ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో, దానివల్ల నువ్వు ఎంత కన్ఫ్యూజన్లో పడిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు తన గురించి నాకు తెలుసు కాబట్టే తన కంట్లో పడకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు తనకు కనిపించావు. ఎలాగైనా సరే నిన్ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే అది పోరాడుతుంది. అంతే తప్ప నిజానిజాలు తనకు అనవసరం. నువ్వు కేవలం తన భర్తలాగా ఉండడం వల్ల నువ్వే తన భర్త అని అబద్ధాలు చెప్పి చిన్నగా నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. అలాంటి వ్యక్తికి మనం చాలా దూరంగా ఉండాలి విజయ్. విజయ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. మనకి వీసా శాంక్షన్ అయింది. అవును విజయ్, నేను ఆ వీసా కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అదొచ్చేసింది. ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఆ చంద్రికకి, ఇక్కడి మనుషులకి, అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. ఇది కనుక దేశం దాటి వెళ్ళిపోయిందంటే ఇక జన్మలో చంద్రిక మళ్ళీ భరత్ని చేరుకోలేదు. ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఆలస్యం చేయొద్దు విజయ్. మనం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం. రేపే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. ఎంత ఖర్చైనా సరే మన ప్రయాణం రేపే. అన్ని ఏర్పాట్లు చేస్తాను. రుద్ర, మనం వెళ్లే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. ఎవరు విజయ్? చంద్రిక. ఏంటి విజయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి చంద్రికని కలవడం ఏంటి? అసలు చంద్రిక గురించి నీకు తెలుసు కదా, తను మనకి శత్రువు. ఎలాగైనా సరే మనల్ని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి మనిషిని వదిలించుకుని దూరంగా వెళ్ళిపోవాలి, కానీ తనని వెళ్ళి కలవడం ఏంటి? వెళ్లే ముందు తప్పనిసరిగా తనను ఒకసారి కలవాలి. కలిసి నేను తనతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు విజయ్? అసలు అయినా నీకు తనకి పరిచయమే లేదు. అలాంటిది అక్కడికెళ్ళి ఏం మాట్లాడతావు? చూడు, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా నువ్వే తన భర్తని చెప్తుంది విజయ్. తనకి వీలైనంత దూరంగా ఉండాలి, కానీ తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు విజయ్. ఇవన్నీ కాదు రుద్ర. ఇప్పుడు తన దగ్గరికి నువ్వు నన్ను తీసుకుని వెళ్తావా, లేదంటే నన్నే వెళ్ళమంటావా? అది కాదు విజయ్. చూడు, నేను తనతో మాట్లాడాలి. నేను కొన్ని విషయాలు క్లారిటీగా వాళ్ళకి చెప్పాలి. నువ్వు అర్జెంటుగా నన్ను తీసుకెళ్తావా లేదా? మేడం, విజయ్ గారు అంతలా అడుగుతుంటే ఎందుకు మొహమాట పడతారు? తీసుకెళ్ళండి. ఆయన ఏదో మాట్లాడతానంటున్నారు కదా. నీరజ, నువ్వు నోరు మూసుకోవే. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నావంటే చంప పగిలిపోతుంది. తన అన్న దాంట్లో తప్పే ఉంది. నేను మాట్లాడాలనే అడుగుతున్నాను కదా. సరే, నువ్వు రావద్దు. అడ్రస్ చెప్పు, నేనే వెళ్తాను. నన్ను చెప్పమంటారా బాబు? అవసరం లేదు, నేను వస్తున్నాను విజయ్. సరే, పద. అమ్మయ్యా, ఎక్కడ తప్పించుకుని పోతుందో అనుకున్నాను. మొత్తానికి దొరికింది. చచ్చింది ఇప్పుడు. నాకేం అర్థం కావడం లేదు స్వామి. ఇంత చేసిన వాడివి, నువ్వే నాకు ఒక దారి చూపించు.
విజయ్, ఇంక మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. త్వరగా వెళ్ళిపోదాం. త్వరగా మాట్లాడేసి వెళ్ళిపోదాం ప్లీజ్. సరే పద. చంద్రిక, చంద్రిక త్వరగా రా. ఎవరొచ్చారో చూడు. చంద్రిక త్వరగా రా. చంద్రిక చూడు చంద్రిక, అతను నా భర్త. కొంచెం దూరంగా ఉండి మాట్లాడితే నీకే మంచిది. అర్థమైందా? చూడండి, మీతో నేను మాట్లాడాలని వచ్చాను. అసలు ఎవరండి మీరు? ఎందుకు నా భార్యను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మా జీవితంలోకి వచ్చి ఎందుకు మీరు ఇట్లా అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు? ఏమండి, నేను మీ భార్యనండి. మీరు నా మెళ్ళో తాళి కట్టారండి. ఇదిగో ఈవిడ మీ అమ్మగారు. అవును బాబు, నువ్వు నా కొడుకువి, నా కన్న కొడుకువి. అదిగో ఆ ఫోటో చూడు, భానుమతమ్మ. మా అక్క నిన్ను చిన్నప్పటి నుంచి పెంచుకుంది. గుర్తుకొస్తోందా? ఏంటండి మీరు? పెద్దవాళ్ళయ్యుండి మీ కోడలకు కాస్తంత బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు కూడా తనతో పాటు ఇలా మాట్లాడతారేంటి? నేను మీరు అనుకుంటున్నట్లు మీ అబ్బాయి భరత్ని కాదు. నా పేరు విజయ్. నేను రుద్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ప్రేమించి పెళ్లి చేసుకుంది మనం. మీరు నా వెంట పడ్డారు. నేనంటే ఇష్టం అన్నారు. నేను లేకపోతే చచ్చిపోతానన్నారు. ఆఖరికి మీ అమ్మగారు భానుమతి గారికి ఇష్టం లేకపోయినా ఇదిగో గుళ్ళో నా మెళ్ళో తాళి కట్టారు. ఇదంతా మర్చిపోయి రుద్రాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటారేంటి? అసలు ఈ రుద్రాణి మనకి శత్రువు. ఈ విషయం మీకు తెలుసా? షటప్ చంద్రిక, పిచ్చి పిచ్చిగా వాగకు. చూసావు విజయ్ ఎలా మాట్లాడుతుందో? ఇందుకే నిన్నెక్కడికి తీసుకురాను అన్నాను, కానీ నువ్వే వచ్చావు. చూడు నీ కళ్ళ ముందే ఎలా మాట్లాడుతుందో. మనిద్దరం భార్యాభర్తలం కాదు అంటుంది. ఇది నిజమా? నువ్వే చెప్పు. చూడండి, మీ భర్త చనిపోయాడు అనే మాట ఎంత నిజమో, నేను విజయ్ని, నేను రుద్రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే మాట అంతే నిజం. మీరు ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే చాలా మంచిది. ఇలా పెళ్ళైన మగాడి వెనకాల తిరగడం, ఇంకొకరి భర్తని నా భర్త అనడం అది పద్ధతి అనిపించుకోదు.